హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే శ్రీకాకుళం జిల్లాలో గల వసవలస గ్రామంలో వెలిసినటువంటి రాజులమ్మ తల్లి దేవత చరిత్ర. స్థల పురాణం ప్రకారం బొబ్బిలి యుద్ధం జరగడానికి కొన్ని రోజుల ముందు విజయనగర సామ్రాజ్య లక్ష్మి పోసపాటి రాజుల ఆరాధ్య దేవత రాజరాజేశ్వరి దేవి. ఆ అమ్మవారు విజయనగర రాజుల్లో చిన్నవాడైన పోసపాటి విజయరామరాయలకు బాలిక రూపంలో కల్లా కనిపించి త్వరలోనే జరగనున్న యుద్ధంలో మీ సామ్రాజ్యమంతా వేరే రాజ్యంలో కలవబోతుందని హెచ్చరించింది. నిద్ర నుంచి మేల్కొన్న ఆ చక్రవర్తి తమను కాపాడలేని ఆ దేవతకి ఇక పూజలు ఎందుకు దండగా అని అమ్మవారి విగ్రహాన్ని మరియు ఇతర దేవతల విగ్రహాలను ఒక చెక్క పెట్టెలో పెట్టి తాళం వేసి సమీపంలో ఉన్న ఓ నదిలో విడిచిపెట్టాడు. ఆ పెట్టె నదిలో కొట్టుకుపోయి వత్సవల సమీపంలో మైలుపల్లి వంశస్థులైన కొందరు మత్స్యకారుల వల్ల చిక్కింది. ఆ జాలర్లు పెట్టెని తెరిచే ప్రయత్నం చేశారు. ఇంతలో వారికి నేను శక్తిని నన్ను కొలుస్తామంటేనే పెట్టుమో తెరవండి, లేదంటే అలానే సముద్రంలో కలిపేయండి అని ఓ చిన్న బాలిక స్వరం వినిపించింది. ఆ స్వరం విన్న జాలర్లు, అమ్మ మాగే జీవనం కష్టంగా ఉంది, ఇక నిన్ను ఎలా కొలవాలో చెప్పగా, ముందు నన్ను తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టండి. నన్ను సందర్శించడానికి భక్తులు ఇక్కడికి వస్తారు. ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతుండేలా చేస్తాను. నన్ను నమ్మితే చాలు, ఏదైనా చేస్తాను అని అభయం ఇచ్చింది అమ్మ. దాంతో జాలర్లు ఆ తల్లిని ఇప్పటికీ 7 తరాల కిందట పురింట్లో పెట్టి పూజించడం ప్రారంభించారు. ఇది ఫ్రెండ్స్, శ్రీకాకుళం జిల్లాలో గల వత్సవలస జాతర చరిత్ర.